హాయ్ ఫ్రెండ్స్, అయోధ్యలో రామమందిర నిర్మాణం అంతా పూర్తయింది. కేవలం కొద్ది రోజుల్లోనే రామమందిరం ప్రారంభోత్సవం వేడుక జరగనుంది. అయితే ప్రారంభోత్సవ వేడుక దగ్గర పడుతున్న కొద్దీ రామమందిరం గురించి సరికొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దాదాపుగా 30 ఏళ్ల క్రితం అంతరించిపోయిన జటాయువు ప్రస్తుతం అయోధ్య నగరానికి లక్షల సంఖ్యలో చేరుకున్నాయి. బహుశా అవి రామమందిరం ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమం చూడటానికి వచ్చాయి. అయితే ప్రస్తుతం మరొక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చి భారతదేశ శాస్త్రవేత్తలనే కాకుండా విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలను సైతం చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఆశ్చర్యకర సంఘటన వివరించడంలో సైన్స్ ఘోరంగా విఫలమైంది. లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జాంబవంతుడి సేన అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకోవడం కోసం అయోధ్య నగరానికి వచ్చింది. ఈ విషయం వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా, అసలు ఇది ఎలా సాధ్యమని అనిపించడంలో తప్పులేదు. కానీ వాస్తవానికి ఇది ఒక నమ్మలేని నిజం. జనవరి 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవ వేడుక చూసేందుకు జాంబవంతుడి సేన అయోధ్యకి చేరుకుంది. జాంబవంతుడు అనే పేరు చాలామంది చాలాసార్లు వినే ఉంటారు. రామాయణంలో జాంబవంతుడి గురించి ప్రస్తావన చాలాసార్లు వచ్చింది. సత్యయుగం శ్రీ మహావిష్ణువు నోటి ద్వారా జాంబవంతుడు బయటికి వచ్చాడు. జాంబవంతుడు చాలా బలవంతుడు, శక్తిశాలి. శ్రీ మహావిష్ణువు ఎత్తిన 7 అవతారాలను జాంబవంతుడు తన కళ్ళారా చూశాడు. ఆ 7 అవతారాలకు జాంబవంతుడు సేవలు చేశాడు. శ్రీరాముడు జన్మించిన తర్వాత శ్రీరాముడికి కూడా జాంబవంతుడు పూర్తి స్థాయిలో సేవలు చేశాడు. జాంబవంతుడు శ్రీరాముడికి ఒక లీగల్ అడ్వైజర్గా వ్యవహరించేవాడు. జాంబవంతుడు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రీరాముడు వినేవాడు. జాంబవంతుడు చాలా తెలివైనవాడు, బుద్ధిశాలి, ఆంజనేయుడి కంటే బలమైనవాడు. శ్రీరాముడు రిషిముఖ పర్వతంపైకి వెళ్ళినప్పుడు శ్రీరాముడితో జాంబవంతుడు ఏం చెప్పాడంటే, ప్రభు, మీరు వాళ్ళకి ఎదురుగా వెళితే అతని చేతిలో ఖచ్చితంగా ఓడిపోయి చనిపోతారు. అతని చేతిలో పరాజయం పొందాల్సి ఉంటుంది. వాలికి ఎదురుగా ఏ వ్యక్తి వెళ్తాడో ఆ వ్యక్తిలోని సగం బలం వాలికి చేకూరుతుంది. కాబట్టి వాలికి ఎదురుగా వెళ్ళి అతన్ని ఓడించడం అసాధ్యం అంటాడు. వాలి ఒక బాణంతో ఒక సాలు చెట్టుకు రంధ్రం చేశాడు అని చెప్పగానే శ్రీరాముడు ఒక బాణం విసిరితే ఆ బాణం 7 సార్లు చెట్లలోకి చుచ్చుకపోతుంది. అది చూసిన జాంబవంతుడు, నువ్వు గొప్పవాడివి ప్రభు అని శ్రీరాముడికి చెబుతాడు. సీతాదేవి జాడ కనుక్కోవడం కోసం వానర సైన్యాన్ని నలువైపులా పంపిస్తున్న సమయంలో ఆంజనేయుడు, జాంబవంతుడు కూడా చెరో దిక్కుకు వెళ్తారు. జాంబవంతుడు తన సైన్యంతో కలిసి దక్షిణ దిశ వైపు వెళ్తాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతునితో, నీవు కూడా నీ సైన్యంతో దక్షిణ వైపుకు వెళ్ళి సీతాదేవి జాడ తెలుసుకొని తనకు సమాచారం అందించాలని ఆదేశిస్తాడు. జాంబవంతుడికి సీతాదేవి జాడ గురించి జటాయువు పెద్ద సోదరుడు సంపాతి సమాచారం ఇస్తాడు. ఆ సమయంలో వానర సైన్యం సముద్రం దాటే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు జాంబవంతుడు తన శక్తి సామర్థ్యాల గురించి ఏం చెప్పాడంటే, శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తినప్పుడు తను వామనుడి చుట్టూ 7 ప్రదక్షిణలు చేశాడంట. జాంబవంతుడు వామనుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో తన కాలు అనుకోకుండా ఒక గురు పర్వతంపై పడింది. ఆ పక్క ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటే అతనికి ఆశ్రమానికి జాంబవంతుడు కాలు తగిలింది. అది చూసి ఆగ్రహించిన ఋషి, నీవు త్వరగా ముసలివాడివి అయిపోతావని జాంబవంతుడిని శపించాడు. నీలో ఉన్న శక్తిని దాదాపుగా కోల్పోతావని ఆగ్రహంతో శపించాడు. ఆ ఋషి చేత శపించబడిన తర్వాత కూడా జాంబవంతుడి వద్ద ఒక సముద్రాన్ని చేతులతో పైకెత్తేంత శక్తి మిగిలిందంట. ఇక శాపం పొందాక ముందు జాంబవంతుడి వద్ద ఎంత శక్తి ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టమే. శ్రీరాముడికి ఒక లీగల్ అడ్వైజర్ లాగా చట్టానికి సంబంధించిన సలహాలన్నీ జాంబవంతుడే ఇచ్చేవాడు. శ్రీలంకలో శ్రీరాముడు రావణాసురుడికి యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో శ్రీరామ సైన్యం అంతా లంకకు చేరుకున్నాక జాంబవంతుడు ఆ శ్రీరాముడికి సలహా ఇచ్చాడు. యుద్ధ భూమిలో రావణాసురుడి కుమారుడైన మేఘనాథ్ శ్రీరాముని సైన్యంపై వరుస నాగబాణాలతో విరుచుకుపడ్డాడు. ఇక నాగబాణాలతో వానర సైన్యాన్ని, లక్ష్మణుని, శ్రీరాముని, ఆంజనేయుని సైతం మేఘనాథుడు బంధించాడు అని రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది. కానీ మేఘనాథుడు జాంబవంతుడిని మాత్రం బంధించలేకపోయాడు. జాంబవంతుడు మేఘనాథుడిని విసిరి కొడితే యుద్ధభూమి నుంచి నేరుగా లంకలో పడ్డాడు. దీంతో మేఘనాథుడు మూర్ఛపోయి 3 రోజుల తర్వాత లేచాడు. ఆ యుద్ధ భూమిలో జాంబవంతుడిని ఓడించేవాడు ఒక్కడు కూడా లేడు. రావణాసుడు సైతం జాంబవంతుడిని ఎదుర్కోలేకపోయాడు. శ్రీరాముడు రావణాసుని వధించడానికి ముందు యుద్ధభూమిలో ఎవరు ఎదిరించలేని వీరుడుగా జాంబవంతుడు నిలిచాడు. కుంభకర్ణుడు సైతం జాంబవంతుణ్ణి ఓడించలేదంట.
జాంబవంతుడు ప్రతి విషయంలో శ్రీరాముడికి సలహా ఇవ్వడం వల్లనే శ్రీరాముడు లంకలో రావణాసుని వధించి విజయం సాధించాడు. శ్రీరాముడు జలసమాధి అయిన తర్వాత ఒకసారి జాంబవంతుడికి కనిపించి నీవు చాలా కాలం పాటు జీవించే ఉంటావని చెప్పడం జరిగింది. కానీ అది ఎంతకాలం అనేది మాత్రం చెప్పలేదు. దీనిని బట్టి ద్వాపరయుగం వచ్చే వరకు కూడా జాంబవంతుడు జీవించే ఉంటాడు. ఇక ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. అయితే జాంబవంతుడు శ్రీరాముడితో ప్రభువు నాపై ఇప్పటి వరకు యుద్ధంలో గెలిచినవాడు ఒక్కడు కూడా లేడు, నా కోసం ఒక యుద్ధం కావాలని కోరుతాడు. అప్పుడు శ్రీరాముడు నేను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మిస్తాను, నేను కృష్ణుడిగా జన్మించిన తర్వాత నీతో యుద్ధం చేసి నిన్ను ఓడిస్తానని చెబుతాడు. జాంబవంతుడు యుగయుగాల వరకు వేచి చూశాడు. గుజరాత్ పరిసర ప్రాంతాల్లో జాంబవంతుడికి సంబంధించిన గుహలు కూడా ఉన్నాయి. అక్కడ జాంబవంతుడు తన పుత్రిక జాంబవతితో పాటు కలిసి ఉండేవాడు. శ్రీకృష్ణుడు శమంతకమణి కోసం వెతుకుతూ వెళ్తూ శ్రీకృష్ణుడు నేరుగా జాంబవంతుడి గృహకు చేరుకున్నాడు. శ్రీకృష్ణుడితో జాంబవంతుడు ఏకంగా 18 రోజుల పాటు ఏకాటిగా యుద్ధం చేశాడు. సాధారణంగా ఎవరు కూడా జాంబవంతుడితో కేవలం కొద్ది నిమిషాల పాటు కూడా యుద్ధం చేయలేరు. కానీ అవతల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు కాబట్టి 18 రోజుల యుద్ధం జరిగింది. ఆ తర్వాత జాంబవంతుడు తన ప్రభువైన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారం ఎత్తాడని గ్రహిస్తాడు. ఇక తాను శ్రీకృష్ణుడిపై గెలవలేనని తెలుసుకుంటాడు. జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతుని శ్రీకృష్ణుడికి సమర్పిస్తాడు. ఆ తర్వాత జాంబవంతుడు తపస్సు కోసం వెళ్ళిపోతాడు. ఇక జాంబవంతుడి మృతికి సంబంధించిన వివరాలు ఎక్కడా లేవు. అసలు జాంబవంతుడు ఇంకా బ్రతికే ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఎవరికీ తెలియదు. పురాణాల్లో ఇతిహాసాలలో చివరికి రామాయణంలో కూడా జాంబవంతుడు మృతి చెందాడు అని ఎక్కడా చెప్పలేదు. జాంబవంతుడు తపస్సు చేసుకోవడం కోసం హిమాలయాలకు వెళ్ళాడు. అయితే అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జరిగిన విషయం ఆ జాంబవంతునికి తెలియడం వల్ల జాంబవంతుడు సేన అయోధ్యలో కనిపించింది. ఆ రోజు అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఇప్పటి నుంచే మీడియా అక్కడ జరుగుతున్న విషయాలను అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తుండగా అయోధ్య పరిసర ప్రాంతాల్లో ఈ జాంబవంతుడి సేన మీడియా కళ్ళకు కనిపించింది. అవి కాస్త ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అవి కూడా శ్రీరామ మందిర ప్రారంభోత్సవ వేడుకలను చూడాలని అనుకుంటున్నాయి. ఈ వేడుకలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు యోగి ఆదిత్యనాథ్, అనంతబెన్ పటేల్తో పాటు భారతదేశంలోని ప్రముఖులతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.